చిన్న పిల్లలకి స్పెట్స్ వస్తున్నాయి, చిన్న పిల్లలకి స్పెట్స్ పెట్టుకొని ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి? స్టూపిడ్ పేరెంట్స్ వల్లనే పిల్లలకి సైట్ వస్తుంది. ఎందుకంటే జెనెటిక్ ప్రాబ్లం వల్ల స్పెట్స్ వస్తే తప్పులేదు, సరే మనకైతే లోపం ఉంది దాని వల్ల స్పెట్స్ వచ్చినాయంటే సరే సైట్ వచ్చిందంటే దానికి తప్పులేదు, దాన్ని ఎవరు తప్పు పడరు. కాకపోతే ప్రజెంట్ ప్రతి ఒక్కరికి స్పెట్స్ వస్తుంది, చిన్న పిల్లలకి స్పెట్స్ వస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మా పిల్లగాడు ఫోన్ యూజ్ చేస్తాడు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు, యూట్యూబ్ ఓపెన్ చేసి లైక్లు కొట్టుకుంటాడు, ఆయనకి ఆ వీడియోలు ఏ కావాలంటే అవి కథలు పెట్టుకొని ఇంట్లో చూస్తాడు చిన్న పిల్లగాళ్ళే. కానీ మా వాడు మస్తు తెలియకాలోడు తెలుసా, నాకు గిట్ట లాగ్ తీయరాదు, టచ్ ఫోన్ గిట్లా వాడతాడు. గయ్యరా కొంపలు ముస్తానే, వాటి వల్లనే పోరాలకు కళ్ళ పడతలేవు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనే వాడు స్పెట్స్ పెట్టుకొని పోతే స్కూల్లో అందరూ ఏడిపిస్తారా, గుడ్డిదానా గుడ్డిదానా అని ఏడిపిస్తారు. అరే ఆడు తినకపోయినా ఫోన్ ఇస్తావు, ఏడిచా ఫోన్ ఇస్తావు, ముడ్డి అడగాలన్నా ఫోన్ ఇచ్చి గట్ల అలవాటు చేసిన తర్వాత పొరగాలకి సైట్ రాకపోతే ఏమవుతా చెప్పు. చిన్నపిల్లలు 15 నుండి 20 సార్లు బ్లింక్ చేయాలి, ఇట్లా కండ్రెప్పలు కొట్టాలి, ఇట్లా 15 నుండి 20 సార్లు. అరే ఇప్పుడు నా వీడియో చూస్తాను, ఎన్నిసార్లు నువ్వు కండ్రెప్పలు కొట్టావరా? నీ పరిస్థితి అయిపోయినా చిన్నపిల్లలు ఎంత ఇంట్రెస్ట్ చూస్తారు, ఫోన్లలో ఏమైనా వస్తా అంటే కథలు అయ్యో వస్తా అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ చూస్తారు. అట్లా చూసి వాళ్ళ దెబ్బ తింటది, అప్పుడు దెబ్బ తిని వాళ్ళకి స్పెట్స్ అది ఏంది సైట్ వస్తుంది. సైట్ వస్తే ఏమన్నా లాభమా? చిన్న పొరగాళ్ళకు నువ్వు గదేనా నేర్పించేది? అరే వాడు వినకపోతే అనుకో కథ చెప్పు, పనుకపోతే కథ చెప్పు, తినకపోతే కొంచెం భయం చెప్పు, భుజగించి తినిపి గట్టు ఉండాలి. కానీ మా వాడు ఫోన్ వత్తుతాడు, చిన్న పొరలు వినకపోతే భుజగించరా, లేకపోతే 2 బెంగు పొరగాలనే అట్టలు తింటారా అని వాడు తిడితే కథ వాడే తింటాడు, వాడే ఉంటాడు, వాడేమంటాడు. అంతేగాని గాబర చేసి ఎంతగానో గావరం చేస్తాం. అటు గావరం చేస్తే కళ్ళద్దాలు వస్తాయి. కళ్ళద్దాలు వచ్చినట్టు ఏమంటారు, అరే గుడ్డి పడుకోమంటారు. ఎంత మంచిగా ఉన్నాని, ఎంత చిన్నగా ఉన్నాయి. స్పెట్స్ పెట్టుకున్నా అంటే స్పెట్స్ పెట్టుకుని స్కూల్కి పోయిందంటే స్కూల్లో ఖచ్చితంగా పోయాను సరే ఏడిపిస్తాడు. ఎప్పుడోసారి కాబట్టి ఎప్పుడోసారి ఈ మాట అంటాడు, గుడ్డోడా అని అంటారు. అట్లా మీ పిల్లలు అనకుండా ఉండాలంటే ప్లీజ్ చిన్నప్పటి నుండే జర ఫోన్లకి వాళ్ళని అవాయిడ్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు ఎవ్వరు పిల్లలు చూసినా సరే, చిన్న పిల్లలు చూసినా సరే ఫోన్లు ఖచ్చితంగా యూజ్ చేస్తారు. సో అలా అక్కలారా, చెల్లెలారా, అన్నలారా, అంకుల్స్ ఎవరైనా సరే మీకు పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లీజ్ ఫోన్లకి వాళ్ళకి దూరం ఉంచండి. అవసరమైతే అనుకో బుక్ ఇవ్వండి, లేకపోతే బొమ్మలు కొనిరి, వాళ్ళతో ఆడుకుంటారు. లేకపోతే నైట్ పడుకోవాలంటే మీరే ఒక కథ చెప్పుర్రా భయ్. పిల్లల కోసం ఆ మాత్రం టైం స్పెండ్ చేయలేరా? వాళ్ళ కోసమే కదా మీరు బతికేది. మనసుకు అన్నారంటే ఇక వాళ్ళ కోసమే కదా ఏదైనా చేసేది. సో వాళ్ళ గురించి ఆలోచించే నా ఫ్రెండ్ గారి కొడుకు ఇట్లా వచ్చింది. సో ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, ప్లీజ్ దన్నారా బాబు. చిన్న పొరాలకు ఎట్లా అద్దాలు చెప్పేకుర్రి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పొరగాలు అద్దాలు పెట్టుకొని పోతాండి. ఏంద్రా అయ్యో పాపం అనిపించింది నాకు. పాపం ఎవరు పొరాలను చూస్తే పాపం అనిపించింది. వాళ్ళ పేరెంట్స్ ఎవరో కానీ చాలా కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళ వల్లనే కదా వాళ్ళ సైట్ వచ్చింది. సో కొంచెం అయినా మీకు బుద్ధి జ్ఞానం లాంటిది ఉంటే ప్లీజ్ నా మాట జర పొరాలకు ఫోన్లు దూరం చేయరు చిన్నప్పుడే. అంతే. నేను మీ రామ్ సబ్బోలో, జై శ్రీరామ్. ఫుల్ నేమ్ వచ్చేసి విక్రమ్, యూ కెన్ కాల్ మీ రామ్ ఆర్ వికీ, రైట్. జై హింద్.